వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. సూళ్లూరుపేట నియోజకవర్గంలో ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే డాక్టర్ నెలవాల విజయశ్రీ తెలిపారు. అన్ని పథకాల అన్ని ప్రయోజనాలు అర్హులైన ప్రజలకు చేరేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. శనివారం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. మొత్తం 84 మంది లబ్ధిదారులకు 79,31,605 విలువైన చెక్కులు అందజేశారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 230 మందికి 2,88,32,581 రూపాయల సహాయం పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. పేదల వైద్య భారం తగ్గించడం ప్రభుత్వ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. గృహ నిర్మాణ పథకాలు, పెన్షన్ పంపిణీ, రైతులకు ప్రోత్సాహకాలు, నీటిపారుదల పథకాల అమలును వేగవంతం చేస్తున్నట్లు వివరించారు. నిలిచిపోయిన రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి పథకాలపై నిధులు మంజూరు చేసి పనులు పునఃప్రారంభించామని తెలిపారు. అర్హులందరికీ కులమత భేదం లేకుండా సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో సమస్యలను త్వరితగతిన పరిష్కారం చూపుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు. మీరు ప్రజలకు తెలియజేయాలి. రవీంద్రకి మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా సీఎం 89,928 రూపాయలు, పెద్ద ఆయనకి మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా 42,450 రూపాయలు ఎమ్మెల్యే గారి చెక్ అందించడం జరుగుతోంది. 66,900 రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్ కింద మన ఎమ్మెల్యే గారు అందించడం జరుగుతోంది. మన చంద్రబాబు నాయుడు గారిని మరి అదేవిధంగా మన ఎమ్మెల్యే గారిని కూడా గుర్తించుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం. ప్రభుత్వాన్ని మరి మన సీఎం చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి. 1,61,000 ప్రభుత్వాన్ని గుర్తు పెట్టుకోవాలి. తీసుకోండి. ఎంత? 74,000. మీరు తీసుకోండి. ప్రభుత్వాన్ని గుర్తు పెట్టుకోవాలి. ప్రభుత్వాన్ని గుర్తు పెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని గుర్తు పెట్టుకొని చెప్పాలి. ఆరూరు నవ్య 25,540 చక్కరపల్లి రామిరెడ్డి గారు పాలత్తూరు పంచాయతీ 94,897 గుర్తు పెట్టుకోండి. ప్రభుత్వాన్ని గుర్తు పెట్టుకోవాలి. 1,20,000 వచ్చిందండి మీకు. అదే గుర్తు పెట్టుకోవాలి. ప్రభుత్వాన్ని గుర్తు పెట్టుకోవాలి. ప్రభుత్వాన్ని గుర్తు పెట్టుకోండి మా. సరేలే, మీరు ప్రభుత్వాన్ని గుర్తు పెట్టుకోవాలి. గుర్తు పెట్టుకోవాలి. చెప్పాలా? ప్రభుత్వాన్ని గుర్తు పెట్టుకోవాలి. పర్సనల్ గా మీకు ఇస్తున్నవి కాబట్టి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని గుర్తు పెట్టుకోవాలి. 1,20,000 వచ్చింది. 5,20,000 వచ్చింది. 4,70,000 వచ్చింది. మీరు గుర్తు పెట్టుకోవాలి. మన కూటమి ప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా పదవి చేపట్టినప్పటి నుంచి కూడా ఇప్పటికీ సంవత్సరం 4 నెలలు పూర్తయింది. ఈ సంవత్సరం 4 నెలల్లో మనం సీఎంఆర్ఎఫ్ కింద
ఎవరైతే పేదవాళ్ళు హాస్పిటల్ ఖర్చులకి పెట్టుకోవడానికి ఇబ్బందులు పడ్డారో, ఎవరికైతే ఆరోగ్యశ్రీ గాని ఇన్సూరెన్స్ గాని ఎలాంటివి అప్లై అవ్వలేదో వాళ్ళందరికీ కూడా ఈ రోజు సీఎం సహాయ నిధి కింద మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొత్తంగా ఇప్పుడు మన నియోజకవర్గానికి మాత్రమే 2,88,00,000 వరకు కూడా మంజూరు చేయడం జరిగింది. అలాగా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గానికి అంటే 174 నియోజకవర్గాలకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కింద పేదవాళ్ళందరికీ కూడా సహాయం చేస్తూ ముందుకెళ్తున్నారు. మీ అందరికీ తెలుసు, గతంలో 5 సంవత్సరాల పాలన వల్ల ఆర్థికంగా రాష్ట్రం అంతా 10 సంవత్సరాలుగా వెనకబడినా ఈ రోజు ఆయన మాటిచ్చినట్టు సూపర్ 6 లో అన్ని కూడా అమలు చేసి అటు సంక్షేమ పథకాలు అన్ని కూడా అందజేస్తూ అటు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తూ వాటితో కాకుండా ఈ రోజు పార్టీలకు అతీతంగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మనకు ఎవరైతే పేదవాళ్ళు ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా ఈ రోజు సహాయం చేస్తూ మన నియోజకవర్గానికి 2,88,00,000 రావడం జరిగింది. అలాగే ఎల్ఓసి కింద ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకొని ఎమర్జెన్సీ కేసెస్ ఉన్నాయో అవి కూడా ఎల్ఓసి కింద మన నియోజకవర్గంలో 38 లక్షల వరకు కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా లబ్ధిదారులకు అందే. ముఖ్యమైన విషయం ఏంటంటే ఎల్ఓసి కింద మనం ఏ రోజైతే అప్లై చేస్తామో ఒక్క రోజులోనే ఎల్ఓసి కింద మనకు ఆ లబ్ధిదారులకి హాస్పిటల్ కి అంటే ట్రీట్మెంట్ లేట్ అవ్వకుండా ఇమీడియట్ గా ఒక్క రోజులోనే ఆ చెక్కులన్నీ కూడా అమౌంట్ కూడా వాళ్ళకి హాస్పిటల్ కి పడడం జరుగుతుంది. మన నియోజకవర్గంలో చాలా మంది వరకు ఎమర్జెన్సీ కేసెస్ వాళ్ళకి త్వరగా అమౌంట్ పడి ట్రీట్మెంట్లు తీసుకున్న వాళ్ళు మన దగ్గరకు వచ్చి అభినందనలు కూడా తెలియజేయడం జరిగింది. అలాగే తెలుగుదేశం సభ్యత్వం ఉండి యాక్సిడెంటల్ గా ఏదైనా మరణం సంభవించినప్పుడు వాళ్ళకు కూడా 5 లక్షలు ఈ రోజు మన నియోజకవర్గంలో ఇద్దరి వరకు కూడా 5 లక్షలు శాంక్షన్ అయ్యి 10 లక్షల వరకు వచ్చింది. 4-5 మెంబర్స్ కి కూడా అప్లై చేయడం జరిగింది. వాళ్ళకు కూడా త్వరలోనే వాళ్ళకి అకౌంట్ కి పడుతుంది. అలాగే పిడుగు పడినప్పుడు అకాల మరణం చెంది ఆ కుటుంబం ఇబ్బందులు పడుతున్న వాళ్ళకు కూడా మన నియోజకవర్గంలో 4 వరకు కూడా అలా పిడుగు పడిన వాళ్ళకి ఇమీడియట్ గా 2-3 రోజుల్లోనే 4 లక్షల రూపాయలు సహాయం చేశారు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మనందరికీ తెలుసు, పేదవాళ్ళకి ఎప్పుడూ అండగా నిలబడేది చంద్రబాబు నాయుడు గారు. ఆయన మాటల్లో చెప్పడం కాదు, ఎప్పుడు కూడా చేతల్లో చూపిస్తూ ఈరోజు P4 కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, అటు అభివృద్ధి కావచ్చు, ఇలాగా సెల్ఫ్గా వాళ్ళు సహాయాలు అడిగినప్పుడు మనకు సహాయ నిధి కానీ ఎల్ఓసీలు కానీ ఇన్సూరెన్సుల ద్వారా ఎంతో మందికి సహాయం చేస్తూ అలాగే మనకు ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తూ కుటుంబాలని ఎంతో సహాయపడుతూ ముందుకు తీసుకెళ్తున్న మన ముఖ్యమంత్రి గారికి నాయకులందరి తరపున సూలూరుపేట నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.